వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు సండే వీడియోలో టవల్స్ గురించి అప్డేట్ ఇస్తున్నానండి. చాలామంది టవల్స్ అని ఎన్ని మెసేజెస్ చేస్తున్నారో ఫైనలీ టవల్స్ అయితే స్టాక్లోకి వచ్చేసాయండి. కలర్ టవల్స్ వచ్చాయి, ప్లెయిన్ టవల్స్ వచ్చాయి, అంటే వైట్ టవల్స్ వచ్చాయి, వైట్ పైన చెక్స్తో కూడా వచ్చాయి. మీకు ఎవరికి ఏవి కావాలో వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే రిక్వెస్ట్లు ఎక్కువ ఉన్నాయి, స్టాక్ ఏమో లిమిటెడ్ ఉంది. అందుకనే మీకు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి. మీకు టవల్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది చెప్తాను. మీకు కలర్ టవల్స్ కావాలి అంటే కలర్ టవల్స్ అని పెట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలో మెన్షన్ చేయండి. అలానే ఒకవేళ ప్లెయిన్ వైట్ కావాల్సి వస్తే ప్లెయిన్ వైట్ అని చెప్పి క్వాంటిటీ మెన్షన్ చేయండి. సేమ్ విత్ చెక్స్. ఒకవేళ మీకు వైట్ చెక్స్ కావాలి అనుకుంటే మాకు వైట్ చెక్స్ ఇన్ని టవల్స్ కావాలి అని మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. దాంతోపాటు మీ కంప్లీట్ అడ్రస్ కూడా పంపించండి. సో దాన్ని బట్టి మీకు వెంటనే మీకు పేమెంట్ నెంబర్ ఇస్తాము. అలానే షిప్పింగ్ ఛార్జెస్ ఎంతో కూడా చెప్పేస్తాము. ఎందుకంటే క్వాంటిటీని బట్టి షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర అండ్ తెలంగాణకు అయితే కనుక 1 నుంచి 5 టవల్స్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్ ఉంటాయండి. 6 to 10 టవల్స్ అయితే 200, అలా 11 to 15 అయితే 300, అలా మారుతూ ఉంటుంది. ఇవి వచ్చేసి ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ ఛార్జెస్. అదర్ సౌత్ స్టేట్స్కి వేరే ఛార్జెస్ ఉంటాయి అండ్ నార్త్ స్టేట్స్కి వేరే ఛార్జెస్ ఉంటాయండి. అండ్ ముఖ్యమైనది ఏంటంటే టవల్స్లో కలర్ చాయిస్ ఉండదు. మీకు కలర్ టవల్స్ కావాలి అంటే మీకు ర్యాండమ్గా వచ్చేస్తాయి. సో వీటిల్లో నాకు గ్రీన్లో 5 కావాలి, పింక్లో 5 కావాలి అంటే అవ్వదండి. ఎందుకంటే చాలా టవల్స్ ఉంటాయి, అన్నిట్లో మీకు పిక్ చేసి ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. ఓన్లీ ర్యాండమ్గా ఇచ్చేది మీకు ఓకే అయితే వెంటనే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ టవల్ వచ్చేసి 200 ఉంటుందండి ఎంఆర్పి. షిప్పింగ్ ఛార్జెస్ యాజ్ యూజువల్గా మీ లొకేషన్ని బట్టి వేరీ అవుతాయి. టవల్స్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ టవల్స్ అండి. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఏజ్లో పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, స్కిన్ ఫ్రెండ్లీ బికాస్ దే ఆర్ ప్యూర్ కాటన్. అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ ఎందుకు అంటే యూస్ చేసుకోగానే విత్ ఇన్ మినిట్స్ డ్రై అయిపోతాయి. సో ఎక్కువ టైం కూడా తీసుకోదు. నేను ఒక టవల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, అసలు ఎంత సైజ్ వస్తుంది అండ్ పన్నా ఎంత ఉంటుంది అనేది మీరు ఈ వీడియోలో చూసేసుకోవచ్చు క్లియర్గా. చూసారు కదా, 33 ఇంచెస్ పన్నా వస్తుందండి. అండ్ లెంత్ కూడా చాలా బాగా వస్తుంది. ఎంత పర్సనాలిటీ ఉన్నా మంచిగా కవర్ అవుతుంది. ఓన్లీ వన్ సైడే 86 ఉందండి. 86 into 2 ఆల్మోస్ట్ 170 దాకా ఉంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ మన టేబుల్ కూడా కవర్ అవ్వదు, అంత పెద్ద టవల్స్ ఉంటాయి. మన దగ్గర టవల్స్ తీసుకొని కలర్ టవల్స్, ప్లెయిన్ టవల్స్, చెక్స్ టవల్స్ తీసుకొని యూస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అబ్రాడ్ కూడా తీసుకెళ్లారు. అక్కడ మెషిన్స్లో కూడా మన ఈ కాటన్ టవల్స్ సర్వైవ్ అయ్యాయండి. అంత మంచి క్వాలిటీ ఉంటుంది. మీకు కలర్ చెక్స్ తీసుకున్నా, వైట్ చెక్స్ తీసుకున్నా, ప్లెయిన్ వైట్ తీసుకున్నా సైజులో మాత్రం నో డౌట్ అన్నీ కూడా సేమ్ సైజ్, పెద్ద సైజ్ వస్తాయి. ఇలా ఉంటుంది. ఈ టవల్స్ కూడా చూసారు కదా, 35 వరకు, ఒక 1 or 2 ఇంచెస్ అటు ఇటుగా 33 నుంచి 35, 36 వరకు పన్నా ఉంటుందండి. సేమ్ విత్ ద లెంత్. మనం ఫస్ట్ చూస్తుంది ఆల్మోస్ట్ 172 వరకు ఉంది. నెక్స్ట్ కూడా అంతే, ఒక 1 or 2 సెంటీమీటర్స్ అటు ఇటుగా అన్నీ 1.7 అయితే మినిమం ఉంటున్నాయండి. మా ఇంట్లో కూడా ఎవ్రీడే యూస్ చేస్తున్నాము, ఎటువంటి ప్రాబ్లం లేదు. మెషిన్లోనే వేసేస్తాం మేము కూడా. కలర్స్ కూడా మంచిగానే ఉంటున్నాయి. ఆనియన్ పింక్కి మెజంతా పింక్ కలనేత్ అండి శారీ. ఇక్కడ వచ్చేసి అంతా కూడా థ్రెడ్ చెక్స్ వచ్చాయి, అంతకుముందు జరీతో కదా. ఈ చీరలో అయితే థ్రెడ్ వీవింగ్ చెక్స్ వచ్చాయి. మధ్య మధ్యలో ఈ బుటాలు ఇట్లా 3 లైన్స్ ఇవన్నీ అయితే కామనే.
ఇదిగోండి పళ్ళులో చక్కటి టాజిల్స్, అలాగే క్రీమ్ కలర్ కలనేతో బ్లౌజ్. క్రీమ్ కలర్ అండ్ ఈ కలర్ కొంచెం ఎట్లా అంటే మెజంతా పింక్, చంద్రకాంత కలర్కి దగ్గరగా ఉంటుంది. ఆ కలర్లో కలనేత వచ్చింది. శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. చాలా బాగుంది ఈ కలర్ కూడా. బ్లూ కలర్ అండి. బ్లూ కలర్లో షేడెడ్ అన్నమాట. అంటే బోర్డర్లో వచ్చేసి డార్క్ బ్లూ, మధ్యలో వచ్చేసి స్కై బ్లూలోనే కొంచెం డార్క్ షేడు. శారీ అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి అబ్స్ట్రాక్ట్ ప్రింట్. ఇది కూడా డార్క్ బ్లూ ఇంకా డార్క్ బ్లూ 2 షేడ్స్లో టై అండ్ డై టైప్లో అనిపిస్తుంది అన్నమాట. పైన వైపు చూడండి సెల్ఫ్ ప్రింట్ లాగా ఉంటుంది, కింది వైపు వచ్చేసి కాంట్రాస్ట్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. పీచ్ కలర్ అండి. పీచ్లో డిఫరెంట్ షేడ్స్తో శారీ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ అండ్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ కూడా వస్తుంది. మీరు చూస్తున్నది పళ్ళు. పళ్ళులో వచ్చేసి పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్ వచ్చింది కదా. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. పైన వచ్చేసి లైట్ పీచ్ కలరు సెల్ఫ్ ప్రింట్తో ఉంటుంది, అలాగే కాంట్రాస్ట్ ప్రింట్ కూడా వస్తుంది. కిందకు వచ్చే కొద్దీ షేడ్స్ మారుతూ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఎక్కువగా కవర్ చేస్తుంది. ఒక సైడ్ వచ్చేసి ఇంగ్లీష్ కలర్ అండి. ఈ కలర్ పైన వైట్తో ప్రింట్ అనేది వచ్చింది. బార్డర్స్లో వచ్చేసి వైట్ పైన ఇట్లా లైన్స్ బార్డర్ వచ్చింది. కార్నర్లో ఇలా ఇచ్చారు. లోపలంతా చూడండి వైట్తో మల్టీ కలర్ అంటే బ్లాక్, గ్రీన్, గ్రే ఈ కాంబినేషన్లో లైన్స్ వచ్చాయి. ఎటు కావాలన్నా వాడుకోవచ్చు. క్యాజువల్గా చెప్పడానికి పైన వైపు లోపల వైపు అంటాం తప్ప ఎటువైపు అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. లెమన్ ఎల్లో కలర్ నాప్కిన్స్ అండి. ఇవి 2 నాప్కిన్స్ ఉన్నాయి. నేను సింగిల్ అయినా ఇస్తానని చెప్పాను కానీ లాస్ట్ టైం కూడా అందరూ పెయిర్సే తీసుకున్నారు. ఇప్పుడు కూడా మీ ఇష్టం అండి, మీరు ఎలా కావాలంటే అలా ఇస్తాను. ఇదిగోండి 2 పీసెస్ లెమన్ ఎల్లో పైన మల్టీ కలర్ రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చాయన్నమాట. ప్రింట్ చాలా బాగుంది. ప్రింట్ అయితే మంచి క్వాలిటీలో చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటాయండి. ఈవెన్ మీరు ఫేస్ కూడా తుడుచుకోవచ్చు, అంత మెత్తగా ఉంటాయి. ఈచ్ నాప్కిన్ వచ్చి 175 రూపీస్ అండి. గ్రే కలర్కి బచ్చలపండు కలర్ కాంబినేషన్ అండి. పళ్ళు అంతా కూడా బచ్చలపండు రంగు గ్రే కలర్ కలనేతలో ఉండి 3 ప్యానల్స్ లాగా లైన్స్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసి రాయల్ బ్లూ కలర్తో థ్రెడ్ వీవింగ్, జామ్దాని వీవింగ్ బుటాలు ఉంటాయి. ఇదిగోండి ఈ బుటాలన్నీ కూడా చీరతో పాటు నేసినవి జామ్దాని వీవింగ్లో వస్తాయి. మంచి షేడ్ అండి. ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడూ వస్తుంది, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. శారీ కలర్ వచ్చేసి డార్క్ గ్రే కలర్, చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగా వస్తాయి, శారీ లోపలికి వెళ్ళే కొద్ది దూరంగా ఉంటాయి. అలాగే ఈ కాటన్ బోర్డర్ అనేది చీరకు 2 వైపులా కూడా 2-3 ఇంచెస్ వరకు ఉంటుందండి. 2 వైపులా చిన్న చిన్న టెంపుల్స్ బోర్డర్ వస్తుంది. నియాన్ గ్రీన్లో ఒక షేడ్ అండి. ఇది వచ్చేసి డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఎంత డార్క్ అంటే ఇంచుమించు బ్లాక్ లాగా ఉందన్నమాట. పళ్ళులో వచ్చేసి కలనేతలో గ్రీన్ కలర్ బుటాలు, 2 వైపులా ప్యానల్స్ లాగా లైన్స్ వచ్చాయి. ఇదిగోండి పళ్ళు దగ్గరలో ఈ బుటాలు ఒత్తుగా ఉంటాయి, చీర లోపలికి వెళ్ళిన కొద్దీ దూరంగా వస్తాయి. ముందు చెప్పినట్టుగా ఈ శారీస్లో వేట్లోనూ కూడా బ్లౌజులు ఉండవండి. అలాగే బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది, ప్లెయిన్ బార్డరు. కాటన్, ఇది కాటనే, బార్డర్ కూడా కాటనే. అలాగే 2 వైపులా చిన్న చిన్న టెంపుల్ బార్డర్ కూడా ఉంటుంది. ఈ టాప్ వచ్చేసి కొంచెం కలనేత లాగా ఉంటుందండి, బేజ్ కలర్ లాగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా లినెన్ లాగా ఉంటుంది కానీ ప్యూర్ కాటన్ అయితే కాదు. చూడండి ఎలా ఉందో, అంతా కూడా కొంచెం బెంగాల్ కాటన్ శారీస్లో వచ్చే డిజైన్ లాగా అలాంటి ఆ టైప్ వీవింగ్ అనమాట. మొత్తం అంతా 2 సైజుల్లో బుటాలు అనేవి వచ్చాయి. టాప్ అంతా ఇదే విధంగా ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ వస్తుంది. ఇక ఆ తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ సెపరేట్గా ఫ్యాబ్రిక్ ఇచ్చారు. హ్యాండ్కి కూడా బుటీస్, రెండిటికి కూడా సేమ్ కలర్లో బాటమ్ అండి.
ఈ మధ్య డ్రెస్సెస్కి వస్తుంది ఒకలాంటి సిల్క్ టైపు, అదే బాటమ్ అన్నమాట, క్రేప్ లాగా అనిపిస్తుంది. ఇది దుపట్టా, ఇదిగోండి దుపట్టా అంతా కూడా బుటాలు వస్తాయి, అలాగే ఎండ్స్లో టాజిల్స్ కూడా ఉంటాయి. సేమ్ అండి, క్రీమ్ కలర్లోనే ముందు చూసినట్టుగానే ఉంటుంది ఈ టాప్ కూడా. అయితే ఒక టాప్కి ఏమో గ్రీన్ కలర్లో బాటమ్ వచ్చింది, ఒక టాప్ వచ్చి దుపట్టా అమ్మ, బాటమ్ దుపట్టా వచ్చింది. ఒకదానికేమో గ్రీన్ ఇంగ్లీష్ కలర్ బ్లూ కలర్ లాగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇంకా ఒకటి చూపించానని ఇది ఓపెన్ చేయట్లేదు. చక్కగా టాజిల్స్ కూడా వస్తాయండి దుపట్టాస్కి. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంటుంది, సమ్మర్లో వేసుకున్న హాయిగా ఉంటుంది. ఇదిగోండి బాటమ్, స్కిన్ కలర్ అండి. మెయిన్ కలర్ అయితే స్కిన్ కలర్ వస్తుంది, కానీ టాప్ అంతా కూడా లైట్ గ్రీన్లో కనిపించినట్టుగా షేడెడ్ ఉంటుంది. ఇక యోక్ దగ్గర అయితే పైన ఇదిగోండి ఈ మిర్రర్స్, హ్యాండ్ స్టిచ్డ్ మిర్రర్స్ వస్తాయి. అంటే ఒక ప్యానల్ లాగా కుట్టేసి దాన్ని ఇక్కడ అటాచ్ చేసేసారు. చాలా బాగుంది. ఇలాంటి డ్రెస్సే నేను తీసుకుని వేసుకుంటున్నది కూడా. ఇదిగోండి కింద దామన్లో వచ్చేసి ఇలా వేవీగా 3 షేడ్స్తో, గ్రీన్ షేడ్స్తో డిజైన్ వచ్చింది. దాని మధ్యలో ఇలా ఫ్లవరు. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఉంటుందండి. జనరల్గా డ్రెస్సులు చూస్తే ఎప్పుడు బ్యాక్ సైడ్ పెద్దగా డిజైన్ ఇవ్వరు, ఇలాంటి డిజైనర్ లుక్ ఉండేవి. కానీ మన డ్రెస్సులకి బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా డిజైన్ ఇచ్చారు. ఇదిగోండి బాటమ్ అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. దుపట్టా కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, నెక్స్ట్ అన్నీ మీకు కలర్స్ చెప్తాను. ఇదిగోండి దుపట్టా ఇలా ఉంటుంది. సేమ్ టాప్ వచ్చినట్టే మధ్యలో క్రీమ్ అండ్ గ్రీన్ షేడెడ్గా ఉంటుంది. అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి. 4 వైపులా బోర్డర్స్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలరు. అలాగే ఎడ్జెస్లో పళ్ళు వైపు ఇలా చిన్న లేసు, కార్నర్స్లో చూడండి టాజిల్స్, బిగ్ టాజిల్స్ 4 మూలలో వచ్చాయి. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. బేబీ పింక్కి క్రీమ్ కలర్ కలనేత అండి. ఫ్రంట్ వచ్చేసి యోక్ ప్యాటర్న్ దగ్గర ఇలా జామ్దాని వీవింగ్ వస్తుంది. మీకు కావాలంటే ఇదే డిజైన్ కింది వైపు కూడా వేసుకోవచ్చు. టాప్లో ఫ్రంట్ అంతా కూడా స్టార్ బుటా వస్తుంది థ్రెడ్ వీవింగ్తో. బ్యాక్ సైడ్ కూడా ఇలా బుటా ఉంటుందండి. ఇదిగోండి దుపట్టా వచ్చేసి అంతా కూడా బుటా వస్తుంది. బుటాతో పాటుగా పళ్ళు ఎడ్జెస్లో వచ్చేసి ఇలా జామ్దాని వీవింగ్ డిజైన్ ఉంటుంది. ఆ తర్వాత ఈ లైన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా 2 వైపులా వస్తాయండి. అట్లాగే క్రీమ్ కలరు టాజిల్స్ వస్తాయి. చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. వైలెట్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి. ఈ 2 రంగుల పైన బ్లాక్తో డిజైన్ వస్తుంది. మీరు చూస్తున్నది ఫ్రంట్ పార్ట్లో యోక్ వచ్చేసి ఇదిగోండి వీ నెక్ వస్తుంది. కొంచెం కిందకి పెట్టాలమ్మా, ఇక్కడికి వీ నెక్ వస్తుంది. ఈ వీ నెక్లో అంతా కూడా బ్లాక్తో డిజైన్ వస్తుంది. మీకు కావాల్సినంత నెక్ తీసుకున్నాక మిగిలిందంత డిజైను, అలాగే దానికి అవుట్లైన్ బోర్డర్గా ఇలా మిర్రర్స్, రియల్ మిర్రర్స్ అండి ఇవి, ఇలా మిర్రర్స్ కనిపిస్తాయి. అట్లాగే ఫ్రంట్ పార్ట్ అంతా కింది వరకు మధ్యలో మిర్రర్స్ వస్తాయండి. ఇక మిగిలిన పార్ట్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి బ్లాక్ ప్రింట్ బ్లాక్ కలర్తో వస్తుంది. బ్యాక్ అంతా కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. అలాగే బ్యాక్ కూడా వీనెక్లో చిన్న ప్యాటర్న్ అయితే వస్తుంది. ఇక దీనికి బాటమ్ వచ్చేసి ఇదిగోండి రెడ్ కలర్ పైన ప్రింట్ వస్తుంది. దుపట్టా షిఫాన్ ఫ్యాబ్రిక్తో వైలెట్ అండ్ రెడ్ కాంబినేషన్లో దుపట్టా వస్తుంది. కదా ఇది కూడా ఒక్కొక్క చీర ఓపెన్ చేస్తుంటే ఎంత బాగుందోనండి. ఐవరీ కలరు, ఇది మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది. పళ్ళు నుంచి కట్ చెంగు వరకు కూడా సేమ్ ప్రింట్ కంటిన్యూ అవుతుందండి. శారీకి 2 వైపులా శారీ కలర్లోనే చిన్న ఒక 1 ఇంచ్ బార్డర్ వస్తుంది, ప్లెయిన్ బార్డరు. అద్భుతంగా ఉందండి చీర కూడా. బ్లౌజ్ ఏమో శారీ కలర్లోనే కొంచెం లైట్ గ్రే కలర్ ప్రింట్తో వస్తుందండి. సూపర్గా ఉన్నాయి. అన్నీ కూడా సెల్ఫ్ బ్లౌజులు వచ్చినాయి. సెల్ఫ్ బ్లౌజ్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత బాగుందంటే ఈ కలరు టొమాటో రెడ్ కలర్ అండి, చాలా బాగుంది. ఈ శారీ కూడా మొత్తం అంతా ఇదే డిజైన్ వస్తుంది. పళ్ళు నుంచి కట్ చెంగు వరకు కూడా
డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. శారీకి రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ ఈ రెడ్ కలర్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింటెడ్ శారీ కలర్లోనే వస్తుంది. చాలా బాగుంటుందండి. చాలామంది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండే చీరలు వేసుకునేటప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్ కన్నా సెల్ఫ్ బ్లౌజ్ ఇష్టపడతారు. ఎందుకంటే మనం ఒకవేళ సింగిల్ లేయర్ వేసుకున్నా స్టెప్స్ పెట్టుకున్నా కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే చీర పలచగా ఉన్న అందులో నుంచి ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ కనిపిస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ ఇలా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చినప్పుడు అలా కనిపించే అవకాశం ఉండదండి. మొత్తం అంతా ఒకటే కలర్లో ఉంటుంది కాబట్టి అలా ఇబ్బంది పడేవాళ్ళు ఈ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిన జార్జెట్ శారీస్ కొనుక్కోవచ్చు. చాలా బాగుంటాయి. ఇవి వేరే చీరేనా? కలర్స్ అన్ని డిఫరెన్స్తో మీరు చూసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఆల్మోస్ట్ అన్నిటిలోనూ అవే కలర్స్ రావటం వల్ల సేమ్ శారీనా లేకపోతే వేరే ఏదా అనేది అర్థం కానట్టుగా అనిపిస్తుంది ఎదురుగా ఉన్న మాకే. కాబట్టి మీరు వీడియోలో జాగ్రత్తగా చూసుకోండి. ఈ శారీ కూడా రాణి పింక్, ఆరెంజ్, బ్లాక్ ఇట్లా ఈ షేడ్స్తోనే వస్తుంది. ప్రతి శారీకి కోడ్ నెంబర్ ఉంటుందండి. అలాగే కొన్ని చీరలు మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చింది జాగ్రత్తగా చూసి పర్చేస్ చేసుకోండి. పళ్ళు వచ్చి ఇలా సిల్వర్ జరీతో లైన్స్ వస్తాయండి. పళ్ళులో బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయి. బ్లౌజ్ ఏమో శారీలో రన్నింగ్ బ్లౌజే. శారీ అంతా ఇదిగోండి ఈ చెక్సే ఉంటాయి. ఈ శారీనేమో రెడ్, బ్రౌన్, కొంచెం క్రీమ్ ఈ షేడ్స్లో వస్తుంది. కొంచెం ఆ చీరతో పోల్చుకుంటే చిన్న చెక్స్ కదా కొద్దిగా. అన్నీ ఒకటేనండి, చూడగానే గబుక్కొని చూస్తే తేడా కూడా తెలియట్లా అట్లా ఉన్నాయి. రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ జరీ బార్డర్ వస్తుంది. ఇదిగోండి పళ్ళులో కూడా సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి. బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయి. రన్నింగ్ బ్లౌజే వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇందాక సపోటా పీచ్ లాంటివి చూపించాం కదా బ్లాక్ బార్డర్తో, అలా ఇది కూడా బ్లాక్ బార్డర్తో చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అండి. కాకి బ్రౌన్లో కొంచెం లైట్ షేడ్ అనమాట. చాలా బాగుంది. వైట్ అండ్ గ్రే మిక్స్ అయినట్టుగా ఈ ఫ్లోరల్ ప్రింట్ అయితే కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు సేమ్ ఇదే విధంగా వస్తుందండి. పళ్ళు వచ్చేసి చిన్న బ్లాక్ కలర్ ప్యానల్ ఉంటుంది అంతే. బ్లౌజ్ ఏమో శారీ కలర్లోనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చిన్న ఫ్లోరల్ ప్రింట్తో. అట్లాగే పళ్ళులో బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయి. ఇక శారీ అంతా కూడా రెండు వైపులా ఈ బోర్డర్ అనేది బ్లాక్ కలర్లో విదర్భ వీవింగ్ బోర్డర్ వస్తుందండి. 2 సైడ్స్ కూడా వీవింగ్ బోర్డర్ సైజు రెండు సేమ్ ఉంటాయి. లైట్ బ్లూ కలర్ అండి, ఇంచుమించుగా పౌడర్ బ్లూ లాగా ఉంటుంది. కొంచెం సర్ఫ్ బ్లూకి పౌడర్ బ్లూకి మధ్యస్థంగా ఉంటుందండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు వస్తుందండి. తర్వాత శారీ అంతా ఇదిగోండి ఇలా ప్లెయిన్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఇక శారీ బోర్డర్ విషయానికి వస్తే గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కలనేతగా టిష్యూ బోర్డరు శారీకి రెండు వైపులా కూడా ఒక 3 ఇంచెస్ వరకు వస్తుంది. ఎడ్జ్లో రెడ్ కలర్ ఉంటుందండి, అది కూడా జరీలో కలనేతగానే ఉంటుంది. తర్వాత గోల్డ్ జరీ శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్ వస్తుంది. మంచి లావెండర్ అండి, బ్యూటిఫుల్ లావెండర్ వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. నేను ఎక్కువ ఓపెన్ చేయకుండా మీకు సింపుల్గా చూపించేస్తున్నాను. నాకు అసలు చీరలు అలా చూస్తుంటే ముట్టుకోకుండా అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాయి. ఇదిగోండి చక్కటి వైట్ బ్లౌజ్ మీద లావెండరు వైలెట్ 2 షేడ్స్లోనూ మేఘాలలాగా డిజైన్ వచ్చింది. ఆ మేఘాల మధ్యలో బర్డ్స్ ఎగురుతున్నట్టుగా డిజైన్ ఎంత బాగుందంటే అంత బాగుంది. కిట్టి పార్టీస్కి, చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అలా కూడా వేసేసుకోవచ్చు కదమ్మా. మూవీస్కి వెళ్ళినప్పుడు కానీ అట్లా డిన్నర్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయండి. చక్కగా మీకు 4000లో మంచి చీరలు, డిజైనర్ శారీస్. 4000 అనేది పెద్ద బడ్జెట్ కూడా కాదు. ఇక ఇందులో కలర్ పోయేది, షింక్ అయ్యేది కూడా ఏమీ లేదు, ఎందుకంటే అవన్నీ దాటి వచ్చిన చీరలు ఇవి. గచ్చకాయ కలర్ అండి, గచ్చకాయ గ్రీన్, గచ్చకాయ గ్రే ఇంచుమించు ఆ కలర్లో ఉంటుంది. మంచి చామంతి ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్లో ఈ శారీ వస్తుంది. పైన ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ ఉంటుంది. తర్వాత కింది వైపు వచ్చేసి 2-3 ఇంచెస్ ఎల్లో కలరు. ఆ తర్వాత ఆరెంజ్ కలర్ వచ్చేసి ఇదిగోండి పైన బోర్డర్ కూడా చూపిస్తున్నా. ఆరెంజ్ కలర్ వచ్చేసి ప్లెయిన్ బోర్డర్ అండ్ జరీ బోర్డర్ కలిసి వస్తుంది. అట్లాగే పళ్ళులో ఆరెంజ్ కలర్ ఉంటుంది. బ్లౌజ్ కూడా ఆరెంజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. భలే ఉన్నాయండి చీరలు మాత్రం, చాలా బాగున్నాయి. పళ్ళు నుంచి షోల్డర్ పళ్ళు వరకు ఈ బుటాలు
అండ్ మోటివ్స్ రెండు కూడా కంప్లీట్గా ఫుల్ లెంగ్త్లో వస్తాయి. కుచ్చెళ్ళ దగ్గర మాత్రం ఇలా హాఫ్ లెంగ్త్లో డిజైన్ అనేది వస్తుంది. సూపర్గా ఉంది అసలు. పౌడర్ బ్లూ కలర్ అండి, చాలా అంటే చాలా క్లాసీ లుక్తో ఉంది. ఇక్కడ అంతా కూడా దామన్లో పిచ్వాయ్ స్టైల్లో ఆవులు లోటస్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. బోత్ సైడ్స్ కూడా టెంపుల్ స్టైల్ బోర్డరు. ఇక టాప్ అంతా కూడా ఫ్రంట్ టు బ్యాక్ సిల్వర్ జరీతో ఫ్లవర్స్ చాలా దగ్గరగా ఉన్నాయండి ఫ్లవర్స్, అందుకని చాలా రిచ్ లుక్ ఉంది. దుపట్టాకు కూడా అలాగే ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వస్తున్నాయి ప్రతి దుపట్టాకు కూడా. టాప్లో వచ్చిన డిస్టెన్స్తోనే వస్తున్నాయి కదమ్మా, ఇంకా దూరంగా కాకుండా. ఇదిగో దుపట్టా ఇలా ఉంటుంది. పౌడర్ బ్లూ కలర్ అండి, క్లాసీ అంటే క్లాసీ లుక్. పెద్దవాళ్ళం కూడా 50+ అయినా కూడా మనకు డ్రెస్లు వేసుకునే అలవాటు ఉండి జెరీకోట డ్రెస్ తీసుకుంటే ఇలాంటి కలర్స్ అయితే అద్భుతంగా ఉంటాయండి. చూడగానే చాలా అందంగా. ఇదిగోండి పళ్ళులో ఇలా వస్తుంది, రెండు వైపులా కూడా ఇలా ఉంటుంది. అట్లాగే ఆల్ ఓవర్ ఈ సిల్వర్ జరీ ఫ్లవర్స్ అనేవి వస్తాయి.